నా లైఫ్ లో జరిగిన మిరాకిల్ ఏంటంటే మా బాబు విషయం మ్యామ్. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, ఏప్రిల్ నుంచి ఇప్పటికి జూన్ కి వచ్చింది, స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. తన్వి చేంజ్ వచ్చింది మ్యామ్. తన్వికి ఇప్పుడు ఏ దేనికైనా ఆన్సర్ చెప్తాడు. అసలు సూపర్. ఎంత బాగా చెప్తున్నాడంటే అటు ఇటు అవ్వచ్చు, వర్డ్స్ క్లారిటీ తగ్గొచ్చు, బట్ ఆన్సర్ మాత్రం ప్రతి దానికి చెప్తున్నాడు. నేను 100% నమ్మే రామ్తా మా శివయ్య నాకు తోడుగా ఉన్నారు. మేము మొన్న రీసెంట్ గా జర్నీ చేశాను. రీసెంట్ జర్నీలో కూడా మా తన్వికి ఎప్పుడూ నన్ను ఏడిపిస్తాడు. వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోతాడు అనమాట. వచ్చే రోజున నేను బాగా సిక్ అయిపోయాను. ఒకటే అన్నా, రామ్దా నీ దగ్గర తన్వికి నాకు చెప్తున్నా, నన్ను ఇబ్బంది పడకూడదు, తను ఇబ్బంది పడకూడదు అన్న. ఆ నైట్ అంతా రామ్తా తన్వితో ఉన్నారు. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను అది. మా తన్వికి చిన్న ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు ఆ రోజు నైట్. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఈవెన్ మా ఫాదర్ కూడా చెప్పాను. ఇలా ఎలాగా అంటే ఆ పోనీలే, ఇబ్బంది లేకుండా వెళ్ళారు అనేసి. నా లైఫ్ లోనే చాలా మిరాకిల్స్ జరిగినాయి. రామ్ తో నమ్ముకుంటే అసలు దేనికి టెన్షన్ పడక్కర్లేదు మ్యామ్. రామ్ తో చూసుకుంటాడు. మన చేయిని తీసుకెళ్లి, మన పిల్లల చేతులు తీసుకెళ్లి రామ్ చేతిలో పెడితే సరిపోతుంది. ఎస్, అంతే. ఎస్. మీరు చాలా ఫాస్ట్ గా పట్టుకున్నారు ఆయనని. యాక్చువల్లీ గా మీరు చాలా ట్రస్ట్, చాలా ఫస్ట్ డే నుంచి మీరు చాలా గట్టిగా ట్రస్ట్ చేస్తున్నారు. రామ్‌తో అసలు నిజంగా నా లైఫ్ లో చాలా మిరాకిల్స్ చేశారు మ్యామ్. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, రామ్తా మమతా బాబాజీ అందరూ మనతో పాటు ఉన్నారు. వీఆర్ వెరీ బ్లెస్డ్. మీ మీ మైండ్ లో మీ సోల్ కి చెప్పండి ఇదే విషయం. ఆల్రెడీ సోల్ కి చెప్పి గట్టిగా మీరే చెప్పుకోవాలి. మీరు మనతో బాబాజీ పరమ గురువుల టీం ఉందండి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఏదో జస్ట్ ఏదో ఆడుతూ పాడుతూ ఇక్కడ రాలేదు. ఇంత వేల వేలు కాదు, కోట్ల మందిలో ఇక్కడ వరకు వచ్చి రామ్త విజ్ఞానం విన్న వాళ్ళు చాలా వేల మందే ఉన్నారు. వాటిల్లో మీరు ఉండి ఆయనని ఎక్స్పీరియన్స్ చెందుతున్నారంటే మీరు ఎంత అడ్వాన్స్ వెళ్ళారు, అది ఐడెంటిఫై చేయండి. మరి రామ్ద విజ్ఞానము ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎవరిది? నాదా? మంది మొత్తం అందరితోటి. మనది. మరి మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? ఎన్ని జన్మలు తీసుకోవాలి రామ్ద విజ్ఞానాన్ని పంచడానికి? ఈ జన్మ సరిపోదా? ఎంతమందికి స్ప్రెడ్ చేయాలి మనం? ఇక్కడ ఏ మతాన్ని మనం ఏం స్ప్రెడ్ చేయడం లేదు. మన గురించి మనకు తెలియడానికి మాత్రమే చెప్తున్నాం మనం. అందరూ ఆనందంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ ని చాలా అద్భుతంగా మేనిఫెస్ట్ చేసుకోవాలి. దాని గురించే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సింధు థ్యాంక్ యూ గారు. సో మచ్ మ్యామ్.